హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజుటి వీడియోలో అయితే మనకి రాజమండ్రి నుంచి ఇంకా అలాగే మల్టిపుల్ లొకేషన్స్ నుంచి అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ అలాగే నిన్న ఎవరైతే కామెంట్ చేస్తారో సో ఒక 2 మెంబర్స్కి అయితే వాళ్ళకి కావాల్సినటువంటి అప్డేట్స్ అయితే రానే వచ్చేసాయి. సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకండి. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ అయితే మనం రాజమండ్రి నుంచి కంపెనీ వచ్చేసి కంపెనీ కాదనమాట, స్కూల్ అండి. ఓకే, శ్రీ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి మనకి ప్రైమరీ టీచర్స్ అండ్ అలాగే హై స్కూల్ టీచర్స్ అనమాట. ప్రైమరీ టీచర్స్ అంటే మనకి ఎవరైతే నర్సరీ టు 5th క్లాస్ ఉంటారో సో వాళ్ళని మనం ప్రైమరీ అంటాం అనమాట. సో ఆ యొక్క ఫ్యాకల్టీ అండ్ అలాగే హై స్కూల్ అనమాట 6th to 10th టీచ్ చేసేటువంటి టీచర్స్ ని కూడా వీళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మరి మీకు ఎలిజిబిలిటీ అయితే ఎనీ యూజీ డిగ్రీ కానీ బీఈడీ కానీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలండి. అండ్ జెండర్ బోత్ జెండర్స్ కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. టీచింగ్ ఫీల్డ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. ఓకే, మీకు శాలరీ వచ్చి ప్రైమరీ టీచర్స్ కి అయితే 12K నుంచి 15K వరకు ఉంటుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే హై స్కూల్ టీచర్స్ ఉంటారో సో వాళ్ళకైతే 17K నుంచి 25K వరకు ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మీకు శాలరీస్ అనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడో కాదండి, మనకి దివాన్ చెరువు రాజమండ్రి లొకేషన్. మీకు ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ ఈమెయిల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదా స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ అలాగే మీకు వేకెన్సీ వచ్చేసి అప్ 10 వరకు ఉన్నాయి. మనకి వాట్సాప్ నెంబర్ అండ్ అలాగే నార్మల్ డయల్ చేసేటువంటి నెంబర్ కూడా మనకి మెన్షన్ చేశారు. 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను స్క్రీన్ పైన యాడ్ చేసి వెంటనే కాల్ చేయండి ఎవరికైతే ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మనకి వేకెన్సీ లిమిటెడ్ లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? అండ్ మనం నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఎస్పీ కలెక్షన్స్ నుంచి మనకి సేల్స్ స్టాఫ్ కింద మీకు ఎవరైతే 10th గానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి పోస్ట్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. మీ క్వాలిఫికేషన్ 10th గానీ ఇంటర్మీడియట్ కానీ ఉంటే సరిపోతుంది. జెండర్ మేల్ కేటగిరీస్ కి మాత్రమే శాలరీ వచ్చి ఇంకే అయితే ఉంటుంది అనమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి 10K అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ వచ్చేసి అడ్రస్ తో సహా మెన్షన్ చేస్తున్నాను. షాప్ నెంబర్ 68, డోర్ నెంబర్ 45-49-216 MG కాంప్లెక్స్, తాడితోట, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. అండ్ మనం థర్డ్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ సఖి శారీ కలెక్షన్స్ నుంచి టైలర్ అండ్ అలాగే సేల్స్ స్టాఫ్ కింద మీకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి ఎవరైతే టైలర్ ఉంటారో వాళ్ళకి. ఓకేనా? అండ్ అలాగే సేల్స్ స్టాఫ్ కి కూడా. అండ్ మీకు శాలరీ అయితే టైలర్ కి వచ్చేసి 20K నుంచి 25K ఉంటుంది పర్ మంత్ వచ్చి. సేల్స్ స్టాఫ్ కి అయితే 8K నుంచి 10K వరకు ఉంటుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఇస్తారు. లొకేషన్ జేఎన్ రోడ్, ఆల్ బ్యాంక్ కాలనీ నియర్ జేకే గార్డెన్స్, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. సో ఇక్కడతో మనకి రాజమండ్రి అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ 3 కంపెనీస్ నుంచి మనకి రావడం జరిగింది అప్డేట్. ఇంకా మనకి మే నెల అంటే సమ్మర్ హాలిడేస్ పిల్లలందరికీ. సో స్కూల్స్ అన్నిటికి కూడా హాలిడేస్ కాబట్టి ఇంకా మనకి 1 by 1 వేకెన్సీస్ అయితే వస్తూ ఉంటాయి. అప్డేట్స్ అయితే స్కూల్ కి సంబంధించి, టీచర్ ఫ్యాకల్టీకి సంబంధించి. సో ఏలూరు లొకేషన్ లో చూసుకున్నట్లయితే అభ్యుదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి ఎలిమెంటరీ అండ్ అలాగే హై స్కూల్ టీచర్ గా మీకు జాబ్ అయితే రిలీజ్ చేశారనమాట వేకెన్సీ. ఎలిజిబిలిటీ ఎనీ యూజీ, బిఈడి, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ గానీ చెయ్యాలి. ఎక్స్పీరియన్స్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి టీచింగ్ ఫీల్డ్ కి. ఏజ్ లిమిట్ అయితే మీకు 21 years నుంచి 35 years లోపే ఉండాలి. ఫీమేల్ కేటగిరీస్ మాత్రమేనండి. ఈ యొక్క స్కూల్ వాళ్ళు అయితే రిలీజ్ చేసినటువంటి జాబ్ అప్డేట్స్ కి మీకు శాలరీ 10K నుంచి 25K ఉంటుంది. లొకేషన్ ఏలూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ ఇంకా లొకేషన్ నుంచి చూసుకున్నట్లయితే శ్రీ సాయి లక్ష్మి కంపెనీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ గా మీకు జాబ్ రోల్ అయితే మెన్షన్ చేశారండి. ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఉండాలి. మెయిల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ 20K ఉంటుంది. లొకేషన్ విజయవాడ. 20,000 మీ శాలరీ. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే అవినేష్ ఆటోమూవ్స్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి హెల్పర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి.
ఈ యొక్క హెల్పర్‌కి మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్‌కి అనమాట. ఈ జాబ్ అయితే మీకు సాలరీ 25,000 ఉంటదండి. హెల్పర్ అంటే ఏమి లేదండి. ఎవరైతే మనకి ఏసీ టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి అసిస్టెంట్ ఎలా ఉంటారో వాళ్ళకి ఏమైనా కావాలితే హెల్ప్ చేయడానికి అవి ఇవి అందడం. సో, ఇది హెల్పర్ అంటే ఓకేనా. లొకేషన్ విజయవాడ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. ఇంకో విషయం అండి, ఇదే కంపెనీ నుంచి మనకి ఏసీ టెక్నీషియన్ కింద మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏసీ టెక్నీషియన్ మీన్స్ ఇన్‌స్టాలేషన్ ఇలా హైర్‌కి సంబంధించి, ఎయిర్‌కి సంబంధించి ఉంటాయి కదండీ మనకి. సో, వాటికి సంబంధించి మనకి విత్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏసీ టెక్నీషియన్‌కి సంబంధించి జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీ. మీ సాలరీ అయితే ఏసీ టెక్నీషియన్‌కి 35,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాలు అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇది లొకేషన్ విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేసిన వెంటనే కాంటాక్ట్ అవ్వండి డిలే చేయకుండా. అండ్ నెక్స్ట్ మనం కంపెనీ చూసినట్లయితే షాజహాన్ అగ్రి ఇంజినీరింగ్ కంపెనీలో మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్‌కి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్, ఎనీ యూజీ, పీజీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. 15,000 సాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ విజయవాడ, భవానీపురం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎంఏసీ ఇన్ఫ్రాట్రెక్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి సైట్ సూపర్వైజర్ అనమాట. ఇది విజయవాడ లొకేషన్. నేను కామెంట్ చేశాను కదండి, వాళ్ళకైతే యూజ్ ఉంటది. అండ్ సైట్ సూపర్వైజర్ కింద మీకు ఎనీ యూజీ, పీజీ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఎక్స్‌పీరియన్స్ సైట్ సూపర్వైజర్ రిలేటెడ్ 1-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. 18-25 ఇయర్స్ లోపే ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్‌కి అనమాట ఈ యొక్క జాబ్ అప్డేట్ అయితే. అండ్ అలాగే మీకు సాలరీ వచ్చేసి 18,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసి సాలరీ కూడా డిసైడ్ చేయడం అవుతుందనమాట. ఓకేనా. అండ్ మీకు ఇన్‌కేస్ 5 ఇయర్స్ కంటే ప్లస్ ఉంటే మీకు 30,000 ప్లస్‌గా ఉంటది సాలరీ అనేది. ఓకేనా. లొకేషన్ విజయవాడ. నేను అడ్రెస్‌తో సహా మెన్షన్ చేస్తున్నానండి. ఎందుకు అంటే గనుక ఈ యొక్క జాబ్ అప్డేట్ అనేది మనకొచ్చి ఒక 2 డేస్ అవుతుంది. సో, మనకి ఈ సైట్ సూపర్వైజర్ విజయవాడ లొకేషన్‌లో మనం రీసెంట్ వీడియోస్‌లో డిస్కస్ చేయలేదు కదా అని చెప్పి పక్కన పెట్టి ఉంచా. అయినా పర్లేదు, వేకెన్సీ ఉంటే మీకు హైర్ చేసుకుంటారు. లేకపోతే నేను నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా షేర్ చేసి ఎందుకైనా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కాల్ చేసి. ఓకే. లొకేషన్ చూసినట్లయితే మనకి డోర్ నంబర్ 71-4-5 గ్రౌండ్ ఫ్లోర్ కోనేరు వారి స్ట్రీట్ విజయవాడ. ఇది యాక్చువల్‌గా మనం ఇంటర్వ్యూకెళ్ళాల్సినటువంటి లొకేషన్ అండి. మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే మీరు వర్క్ చేయాల్సినటువంటి లొకేషన్ వచ్చేసి పటమట నియర్ సోనా విజన్ విజయవాడ. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్‌ఔట్ చేయండి. ఓకే. ఇంక మనం అమెండర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి సూపర్వైజర్ కింద బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. మీకు బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబుల్ అయితే ఉంది. సాలరీ 18,000 ఉంటది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియేట్, ఎనీ యూజీ డిగ్రీ గానీ, ఎనీ పీజీ గానీ, ఎనీ డిగ్రీ గానీ ఉండాలి. లొకేషన్ విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ ఇంక మన లాస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ నుంచి మనకి 2 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. గోద్రేజ్ కంపెనీ అంటే ఇదైతే. ఈ గోద్రేజ్ కంపెనీలో మీ జాబ్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ కింద ఎనీ యూజీ, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ చేసి 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఫీమేల్ కేటగిరీస్‌కి అయితే ఈ జాబ్ ఇస్తున్నారు. మీకు సాలరీ 15,000 ఉంటదనమాట. లొకేషన్ విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేస్తా. అండ్ అలాగే ఇదే గోద్రేజ్ కంపెనీ నుంచి మనకి సెకండ్ పోస్ట్ చూసినట్లయితే హెల్పర్ అనమాట. ఈ యొక్క హెల్పర్‌కి అయితే మీకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఫ్రెషర్స్ అయినా పర్లేదు అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అప్లికబుల్ అనమాట. మీకు సాలరీ అయితే ఫ్రెషర్స్‌కి అయితే 8,000 ఉంటుంది. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటారో మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఫార్మాలిటీగా అయితే మనకి 8,000 నుంచి 12,000 అనమాట. 8,000 నుంచి 12,000 వరకు ఇస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు నెగోషియబుల్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటారో ఈ యొక్క 2 జాబ్ రోల్స్‌కి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అలాగే హెల్పర్‌కి. ఓకేనా. సో, ఇక్కడితో మనకి అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. అండ్ అలాగే స్టిచ్చింగ్‌కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదైతే నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన లాంగ్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అయితే అవ్వడం లేదు. సో, దానివల్ల అప్డేట్స్ అన్ని వేస్ట్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ యొక్క షార్ట్ వీడియో అయితే మనకి 25,000 నుంచి 30,000 సాలరీ ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో, ఇదైతే షార్ట్
షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తే గనుక మరికొంత ఎక్కువ మందికైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే షార్ట్ వీడియోలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఈ రోజుటి అప్డేట్స్ అయితే ఇవండి. నెక్స్ట్ వీడియోలో మీకేం అప్డేట్స్ కావాలనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఇంకో విషయం, వెస్ట్ గోదావరి నుంచి నిడదవోలు, తాడేపల్లిగూడెం గురించి అడిగారండి అప్డేట్స్. డైలీ వస్తుంది కామెంట్ అయితే. ప్లీజ్ దయచేసి కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి అప్డేట్స్ అనేవి వెంటనే రావు కదండీ! మన కంపెనీలో మనకేదైనా వేకెన్సీ ఖాళీగా ఉంటేనే కదా మనకి అప్డేట్స్ అనేవి షేర్ చేయడానికి ఉంటది. సో, మీరు కూడా కొంచెం నన్ను అర్థం చేసుకోవాలి. ఎవరికైతే ప్రతి ఒక్కరికి అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. కాకపోతే మీకు కావాల్సిన అప్డేట్ వెంటనే రావన్నమాట. అవి వచ్చినప్పుడే నేను మీతో షేర్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? ట్రై చేస్తున్నానండి. ఈ యొక్క నిడదవోలు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం లొకేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా ట్రై చేస్తున్నాను. కానీ ప్రస్తుతానికి ఏ అప్డేట్స్ అయితే మనకి వెస్ట్ గోదావరిలో లేవన్నమాట. రాజమండ్రి కూడా మనకి మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉన్నాయండి అప్డేట్స్ అనేవి. సో, ఎవరైనా సరే మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకునే పెట్టుకుంటున్నాను కామెంట్స్ అన్నీ. సో, ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. ఓకేనా? ఇంకా చెప్పట్లేదు ఏంటి, పట్టించుకోవట్లేదా ఏంటని చెప్పేసి అలా ఏముండదండి. ప్రతి ఒక్క వీడియో కింద ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఆ కామెంట్స్ అన్నీ కూడా నేను కింద నా యొక్క నోట్‌బుక్‌లో అయితే రాయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క నోట్‌బుక్‌లో అయితే రాయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. ఎవరు ఏం చెప్పట్లేదు ఏంటి అని చెప్పేసి. ఓకేనా? అండ్ ఛానెల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తే గనుక డెఫినెట్‌గా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.